మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం నుండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం నుండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయుండెను. అతని హృదయమందు దేవుడించిన జ్ఞానవాక్కులు వినుటకై నేను చదువుతాను చూడండి. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయుండెను. అతని హృదయమందు దేవుడించిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోరి. కొంచెం తగ్గించండి, ట్రిబుల్ కూడా తగ్గించండి. కొన్ని మాటలు మనం ఎన్నిసార్లు చదువుకున్నా మనకు తెలియాల్సిన సంగతులు ఏవో ఇంకా మర్మగర్భంగా ఉన్నట్టు మనకు కనబడుతుంటాయి. ఇది సొలొమోను యొక్క జీవిత చరిత్ర. ఈ చరిత్రలో రాయబడిన సంగతులు ఈ రాత్రి మనం జాగ్రత్తగా చూడగలిగితే ఒక వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎందుకు పదే పదే బైబిల్లో ప్రస్తావించాడన్న సంగతి ప్రశ్న ప్రారంభిస్తే మనం నేర్చుకోవాల్సినవి ఏవో ఉన్నాయనే దృష్టాంతాలుగా వాళ్ళ జీవితాలు పురాతనమైన ప్రతుల్లో దేవుడు రికార్డ్ చేసి ఉంచాడు. వాటి ఏమర్థమవుతుంది? సొలొమోను సంగతులు చదువుతుంటే ఆ కాలంలోనట ఆయనకంత డబ్బున్నవాడికి ఎవరు లేరట. ఆ కాలంలో ఆయనకు అంత డబ్బున్నవాడు ఎవరు లేరట, జ్ఞానం ఉన్నవారు ఎవరు లేరట. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయుండెను. అతని హృదయమందు దేవుడిచ్చిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతనిని చూడగోర్రి. ఆయనను గూర్చి చదువుకుంటున్నప్పుడు లోకస్తులందరూ అనుకుంటున్నారట ఏమనంటే ఆయన చూడాలబ్బా లైఫ్లో ఎప్పుడైనా. అంటే ఆ రోజుల్లో కదిలే జ్ఞానంగా లోకస్తులు సొలొమోను గారిని గురించి మాట్లాడుకుంటున్నారు. రాణీలు అనుకుంటున్నారట, భూపతులు అనుకుంటున్నారట, సామంతులు అనుకుంటున్నారట, సామాన్యులు అనుకుంటున్నారట, జ్ఞానులు అనుకుంటున్నారట, అధికారులు అనుకుంటున్నారట, ధనవంతులు అనుకుంటున్నారట. జ్ఞానవాక్కులు వినడానికి అనేక మంది కథలు వస్తున్నారట. ఎక్కడికి పోతున్నారా అని అడిగితే ఒక కదిలే వింతను మేము చూస్తున్నాం. ఆ కదిలే వింత యెరూషలేములో ఉంది. ఆ వింత పేరు